ఫ్రెండ్స్, ఈరోజైతే నా స్టైల్లో సాంబార్ పొడి ఎలా చేయాలో చూపెడతాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక పిరికెడు శనగపప్పు, పిరికెడు మినప్పప్పు, ఒక పిరికెడు కందిపప్పు, ఒక గుప్పెడు పెసరపప్పు తీసుకొని 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేయిస్తూ దోరగా వేయించాలి. తర్వాత గుప్పెడు కరివేపాకు, గుప్పెడు బియ్యము, 10 ఎండుమిర్చి ఇవన్నీ కలుపుకొని సిమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు దోరగా వేయించాక పక్కన పెట్టుకొని చల్లారాక నేను చూపిస్తున్న విధంగా మిక్సీ జార్లోను వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలండి. ఈ పౌడర్ని మనం సాంబార్లో కానీ పులుసు కూరలో కానీ అవసరమైతే ఏది లేనప్పుడు కర్రీలో కూడా వాడుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.